ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము, అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనము. కొన్ని మాటలు కొందరు ముందు మాట్లాడకూడదు అంటారు. ఎందుకలాగా? ఎందుకంటే అందరి ఆలోచన ఒకేలా ఉండదు. ముఖ్యంగా బుద్ధిహీనుని యొక్క ఆలోచన కొంచెం భిన్నంగా ఉంటుంది. వాడు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళని వితండవాదం ఆడుతూ ఉంటాడు. అలాంటి వారు మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. మంచి చెప్పిన దానిని చెడుగా భావిస్తారు. జ్ఞానయుక్తమైన మాటలు కూడా వారికి అజ్ఞానమైన మాటల్లాగా ఉంటాయి. మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వారి దగ్గర జాగ్రత్తగా మసులుకోవాలి, లేకపోతే మనం కూడా బుద్ధిహీనం అయిపోయే అవకాశం ఉంది. బైబిల్ కూడా సెలవిస్తుంది, బుద్ధిహీనుని ముందు మాట్లాడకుండా జాగ్రత్త పడమని. మరి ఇక నుండైనా జాగ్రత్త కలిగి జీవిద్దామా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.